హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము కౌన్సిలర్స్ అందరం కలిసి వచ్చాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి డెలివరీస్ చేయట్లేదు, ఎనస్థీషియా డాక్టర్ లేరన్నట్టుగా వాళ్ళకు పేషెంట్స్కి చెప్పి సంగారెడ్డికి వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళు 3 రోజుల నుంచి డైలీ వస్తూ వెళ్తున్నారు, ఏదో ఒక టెస్టులు అని చెప్పేసి వాళ్ళకి సంగారెడ్డి కానీ మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి అని వారికి చెప్తున్నారు. ఇంత నిండు గర్భిణీలు రోజు రావడం చాలా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. డెలివరీస్ చేయమంటే, ఆపరేషన్స్ చేయమంటే ఇక్కడ ఎనస్థీషియా డాక్టర్ లేరని చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్తున్నారు. తక్షణమే ఎనస్థీషియా డాక్టర్ని పిలిపించి వారికి ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. అంత నిండు గర్భిణి 9 నెలలు నిండిన వారు అక్కడికి ఇక్కడికి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? సంగారెడ్డికి వెళ్ళమంటారు, పక్క ఊర్లలో నుండి వస్తున్నారు పేషెంట్స్ అందరూ, సంగారెడ్డికి వెళ్ళమంటున్నారంట, డాక్టర్స్ లేరని. ఇక్కడికి రోజు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, పేషెంట్స్ రోజు వచ్చి వెళ్తున్నారు. అడ్మిట్ చేసుకోమంటే అడ్మిట్ చేసుకోము, కావాలంటే మీరు సంగారెడ్డికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఎనస్థీషియా డాక్టర్ని ఖచ్చితంగా ఇక్కడ అంతా ఇంత పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ చుట్టుపక్కల నుండి వచ్చే పేషెంట్స్ అందరూ పేద పేషెంట్స్, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోగలుగుతారు. అలాంటి వారికి మీరు ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా దౌర్భాగ్యకరం. అండ్ పక్క కాన్స్టిట్యున్సీలోనే హెల్త్ మినిస్టర్, మన జిల్లాలోనే హెల్త్ మినిస్టర్ ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. మీరు తక్షణమే డాక్టర్స్ని అపాయింట్ చేసి ఎనస్థీషియా డాక్టర్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకు ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. నిండు గర్భిణీలు అక్కడికి ఇక్కడికి వెళ్ళరండి, సంగారెడ్డికి వెళ్ళే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. మీరు ఇప్పుడే తక్షణమే వారిని ఇక్కడ డాక్టర్స్ని తెప్పించి ఆపరేషన్స్ చేయించగలరని కోరుకుంటున్నాను. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ వెనకాల తీసుకెళ్లే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. ఇక్కడికక్కడ వేరే హాస్పిటల్స్కి తీసుకెళ్లే స్తోమత కూడా వాళ్ళ దగ్గర లేదు. మీరు ఇప్పుడు తక్షణమే వాళ్ళకి ఆపరేషన్స్ జరిపిస్తారని కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు, మీరు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. నా పేరు మహిపాల్ యాదవ్, నేను 37 వార్డు కౌన్సిలర్ని. ఇక్కడికి జైరాబాద్కు మేము కౌన్సిలర్లు అందరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా దీనా స్థితి కనబడుతున్నది. నిండు గర్భిణీలు, అసలు మనం చూడ్డానికి కూడా ఇబ్బంది ఉన్నది. వాళ్ళకి కనీసం జాయిన్ చేసుకొని ఏమైంది అని అడిగే పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఎవరిని పట్టించుకునే నాదోడు కూడా లేరు. మన జైరాబాద్ స్థానిక మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంచారంటే వేరే జిల్లాల పరిస్థితి ఏంది? అనస్థీషియా డాక్టర్ లేకపోవడం ఏంది? ట్రాన్స్ఫర్ అయిందంటే ఇంకో దగ్గర నుంచి అలా తెప్పించుకొని పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని ఆపరేషన్స్ చేసి తల్లి బిడ్డకు మంచిగా చూడాల్సిన పరిస్థితి ఉండి సంగారెడ్డికి వెళ్తే సంగారెడ్డిలో పేషెంట్స్కి ఏమని చెప్తున్నారు? జైరాబాద్లో డాక్టర్ లేరా అని అక్కడ అడ్మిట్ చేసుకుంటలేరు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు? దయచేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మరియు హెల్త్ మినిస్టర్ని, డిసిఎంఎస్ వారిని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా జైరాబాద్ మహిళల గర్భిణీ స్త్రీలను కొంచెం పట్టించుకొని ఎనస్థీషియా డాక్టర్ని రప్పించి తొందరగా వాళ్ళని అడ్మిట్ చేసి డెలివరీ చేయగలరని మా యొక్క మనవి. ఇక్కడికి జైరాబాద్కు మేము కౌన్సిలర్లు అందరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా దీనా స్థితి కనబడుతున్నది. నిండు గర్భిణీలు, అసలు మనం చూడ్డానికి కూడా ఇబ్బంది ఉన్నది. వాళ్ళకి కనీసం జాయిన్ చేసుకొని ఏమైంది అని అడిగే పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఎవరిని పట్టించుకునే నాదోడు కూడా లేరు. మన జైరాబాద్ స్థానిక మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంచారంటే వేరే జిల్లాల పరిస్థితి ఏంది? అనస్థీషియా డాక్టర్ లేకపోవడం ఏంది? ట్రాన్స్ఫర్ అయిందంటే ఇంకో దగ్గర నుంచి అలా తెప్పించుకొని పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని ఆపరేషన్స్ చేసి తల్లి బిడ్డకు మంచిగా చూడాల్సిన పరిస్థితి ఉండి
సంగారెడ్డికి వెళ్తే సంగారెడ్డిలో పేషెంట్స్కి ఏమని చెప్తున్నారు, జైరాబాద్లో డాక్టర్లు లేరా అని అక్కడ అడ్మిట్ చేసుకుంటలేరు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు? దయచేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మరియు హెల్త్ మినిస్టర్ని, DCMS వారిని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా జైరాబాద్ మహిళల గర్భిణీ స్త్రీలను కొంచెం పట్టించుకొని ఎనస్థీషియా డాక్టర్ని రప్పించి తొందరగా వాళ్ళని అడ్మిట్ చేసి డెలివరీ చేయగలరని మా యొక్క మనవి. మా పేరు సంగీత. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ జహీరాబాదు. ఇప్పుడు నాకు 9 months నుండి 20 days అవుతుంది. ఇప్పుడు ఎవరి బాధ్యతలు? మొన్న శనివారం రోజు అంతకుముందు వచ్చిన పోయిన నెల వస్తే 12వ తారీఖు రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు చూడాలి కదా, మాకు చూడరు. ఒకటి బేబీకి ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు ప్రాబ్లము ఎవరు చూస్తారు? మాకు పేదోళ్ళందరూ పట్టించుకోకపోతే ఎవరు? ఇప్పుడు ఉన్నవాళ్ళంటే లక్షలు వస్తే ప్రైవేట్లో చూపించుకుంటారు. ఇప్పుడు అందరు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోవాలి, లోపల బేబీ ప్రాబ్లం అవుతుంది ఏదన్నా, మళ్ళీ అప్పుడైనా పైసలు కట్టాలి కదా. ఎవరు కడతారు వాళ్ళ పైసలు? అందరు గరీబ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తున్నారు. నేనైతే తర్వాత ఇప్పుడు 4 days నుంచి వస్తున్నా. నేను కిరణ్మయ మేడం లేదు, బయట నాకు రాసిచ్చారు. బయట రాసుకుంటే అన్ని చెకప్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ చూపిస్తే లేదు మళ్ళీ చేయాలి అన్నారు. మొన్న రాసిచ్చారు టెస్టులను, మళ్ళీ ఈరోజు వచ్చినా ఈరోజు టెస్టులు అని రాసిచ్చారు. ఎంత రక్తం పూచుతారు, ఎంతకంటే చేయించుకున్నాను మేము కూడా. మళ్ళీ తర్వాత ఏమంటారు, బ్లడ్ తెచ్చుకున్నాను అంటారు. తెచ్చుకున్నాక అది పనికి రాకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ మేమే డబ్బులు లాస్. అది కూడా పోయినసారి నాకు ఇట్లనే అయింది. అందుకనే నేను చెప్తున్నా ఇట్లా. ఇప్పుడు 4 days 5 days నేను వచ్చి తిరుగుడు మీదే ఉంటున్నా. తిరుగుతుంటే రేపు రా, ఇప్పుడు ఈరోజు వచ్చినా 4 days తర్వాత రా, టెస్టులు చేసుకో, 4 days తర్వాత రా అంటారు. ఇప్పుడు టెస్ట్ చేసుకుంటా, మేడం ఉంటుంది, అప్పటి వరకు వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపు రావాలి. ఇప్పుడు తిరగాలనా గర్భిణీలు? ఇట్లా ఎంతకంటే తిరగాలి, ఓపిక ఉండాలి కదా వాళ్ళకు కూడా. అందరు 20 days అవుతుంది, 9 నెలల నుండి. ఇప్పుడు నాకు చెప్పండి మరి, తెలుసు అది. మీ ఎమ్మడి నువ్వు ఉన్నావా?